హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ బ్లాగ్స్. రేణుకా, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ రోజు మన టెంపుల్ బ్లాగ్స్ లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానాన్ని. ఈ టెంపుల్ కి మన సత్తెనపల్లి నుంచి దాదాపు 18 కిలోమీటర్లు ఉంటుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది. అలాగే తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి 8 దాకా ఉంటుంది. 1980వ సంవత్సరంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి అమ్మవారు నిత్య పూజలు అందుకుంటూ భక్తుల కోరికలు తీర్చుతూ కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయంలో ఆడవాళ్లంతా కలిసి అమ్మవారి అష్టోత్తరాలు అలాగే పాటలు పాడుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి రోజు అమ్మవారి యొక్క జన్మదినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. అమ్మవారికి రోజుకొక అలంకరణ చేస్తారు. శ్రావణ మాసంలో విశేష పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు మనం లోపలికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుందాం రండి.
జై వాసవి జై జై వాసవి. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరు గ్రామంలో కొలువైనటువంటి వైశ్యకుల దేవత శ్రీ వాసవి కన్యకాపురేశ్వర అమ్మవారి దేవస్థానము 1978వ సంవత్సరము 4వ నెల 11వ తేదీ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం జరిగినది. అట్లాగే 1980వ సంవత్సరంలో అమ్మవారి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం పూర్తి చేసుకొని అప్పటి నుంచి కూడా కొంగు బంగారమైనటువంటి భక్తుల కోరికలు తీరుస్తూ వైశ్యకుల దేవత ప్రత్యేకంగా షావుకారులందరూ కూడా శ్రీ అమ్మవారికి విశేషంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వారి మనస్సంకల్ప సిద్ధి చేకూర్చుకుంటూ ఉన్నారు. అమ్మవారి సంవత్సరంలో జరిగేటువంటి విశేష పూజాది కార్యక్రమాలు వైశాఖ శుద్ధ దశమి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమం విశేషంగా నిర్వహిస్తుంటూ ఉంటారు. మన ఇంట్లో అయితే ఏ రకంగా మన పిల్లలకి ఈ పుట్టినరోజు సందర్భంగా జరిగే వేడుకలు ఎట్లయితే చేసుకుంటామో అట్లాగే వైశ్యులంతా కూడా కలిసి వైశాఖ శుద్ధ దశమి రోజున అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా విశేష అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు, అట్లాగే శరద్ ఋతువులో వచ్చేటువంటి ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి 10 రోజులు కూడా శరన్నవరాత్ర మహోత్సవ కార్యక్రమాలు, రోజు ఒక అలంకార మూర్తిగా అమ్మవారి దర్శనమిస్తూ భక్తుల కోరికలు నెరవేరుస్తూ మహిషాసుల మధ్యగా, అట్లాగే చివరి రోజున రాజరాజేశ్వరి అమ్మవారిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. విశేషంగా ఆ విజయదశమి రోజున ఆలయ ప్రదక్షిణము మరియు విశేషంగా గ్రామోత్సవం భక్తుల కోలాహలంతో బాగా విశేషంగా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అట్లాగే మాఘశుద్ధ తదియ రోజున అమ్మవారు ఆ రాజుగారికి దక్కకూడదనే ఉద్దేశంతో ఆత్మార్పణ అయిన రోజున, అంటే అమ్మవారు గుండ ప్రవేశం చేసినది. ఆ రోజున వైశ్యులంతా కూడా ఎంతో బాధతోటి అమ్మవారికి ఆమె ఆత్మ శాంతి చేకూర్చాలనే ఉద్దేశంతో సామూహికంగా శ్రీచక్ర సహిత కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి శాంతికి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేస్తూ నమస్కరించుకొని వెళ్తూ ఉన్నారు. అట్లాగే శ్రావణ మాసంలో విశేషంగా మహిళా మాతలు లక్ష మల్లెల పూజ, సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం గొప్ప విశేషము. మన క్రోసూరు గ్రామంలో కొంగు బంగారైనటువంటి వైశ్యకుల దేవత వాసవి కన్యకాపురమేశ్వరి సంపూర్ణ అనుగ్రహానికి ప్రతి ఒక్కరు కూడా పాత్రులు కావాలని చెప్పి వేడుకుంటూ ఉన్నాము. జై వాసవి జై జై వాసవి. అమ్మవారి ఆలయ విశిష్టత విశేషాల గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఆలయం వెనకాల ఉన్నటువంటి నవగ్రహాలను దర్శించుకుందాం రండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టెంపుల్ బ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.